హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేఎస్వి జనరల్ స్టడీస్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఒక మహనీయుని జన్మదినాన్ని, జయంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయించింది. అయితే ఆ వ్యక్తి 19వ శతాబ్దపు తొలినాళ్లలో అవసాన దశలో ఉన్న తెలుగు సాహిత్యానికి ఊపిర్లు ఊదిన ఒక ఆంగ్లేయుడు. కలకత్తా క్రైస్తవ మిషనరీ కుటుంబంలో జన్మించి సివిల్ సర్వీస్లో తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేశారు. అలాగే కడప జిల్లా కలెక్టర్గా తన విధులు నిర్వర్తించారు. అయితే విధులకే పరిమితం కాకుండా ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా పేర్కొన్న తెలుగు భాష సాహిత్యం చతికిలబడిపోయిన స్థితి అతన్ని కదిలించింది. అతని మాటల్లోనే ఏమని చెప్పారంటే, ఇన్ 1825 ఐ ఫౌండ్ తెలుగు లిటరేచర్ డైడ్, ఇన్ 30 years ఐ రైజ్డ్ ఇట్ టు లైఫ్ అని తన మాటల్లో చెప్పిన ప్రముఖ వ్యక్తి. 1840 సంవత్సరంలో తెలుగు వ్యాకరణ నిఘంటువును రచించారు. తెలుగు టు ఇంగ్లీష్ మరియు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని 1852లో రచించారు. అలాగే మనందరికీ సన్మార్గాన్ని చూపించే వేమన పద్యాలను సరళీకృతం చేసి ప్రచురించిన వ్యక్తి. 1862లో ఈ వేమన పద్యాలను గ్రంథస్థం చేశారు. అలాగే పండిత సమాఖ్యను నెలకొల్పిన వ్యక్తి. ఎవరి వ్యక్తి అంటే సర్ చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, సిపి బ్రౌన్గా మనందరికీ సుపరిచితులు. ఇతను ఆంధ్ర జాతికి మేలు చేసిన అతి కొద్ది మంది ఆంగ్లేయులలో ఇతను కూడా ఒకరు. మనకి ఆర్థర్ కాటన్ అయితేనేమి, థామస్ మన్రో అయితేనేమి, ఎలా అయితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మచ్చు తునకగా నిలిచిపోయారో, సిపి బ్రౌన్ మరీ ముఖ్యంగా మన మాతృభాషాభివృద్ధికి నడుం కట్టారు. ఇతను పత్యం పరబ్రహ్మ శాస్త్రి వద్ద నుంచి కావ్యాలను, అలాగే వెలగపూడి కోదండ రామస్వామి వద్ద నుంచి తెలుగు భాష గురించి నేర్చుకున్నారు. కల్నల్ కొలిన్ మెకంజీ సేకరించిన కొండవీటి కైఫియత్తులు లాంటి వాటిని కూడా తెలుగీకరించి అందరికీ అర్థమయ్యే రీతిలో గ్రంథస్థం చేశారు. తాటాకు పత్రాలపై ఉన్న తాళపత్ర గ్రంథాలను మళ్ళీ గ్రంథస్థం చేశారు. అలాగే ఇతను సాహిత్య సేవకు గుర్తుగా కడపలో జానుమధ్య హనుమత్ శాస్త్రి గారు సిపి బ్రౌన్ మెమోరియల్ లైబ్రరీని కూడా నిర్మించారు. ఇతను రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుడిగా కూడా పనిచేసినప్పటికీ మన తెలుగు భాష మీద మక్కువతో మద్రాస్ లిటరరీ జనరల్కి సంపాదకులుగా పనిచేశారు. అలాగే మద్రాస్ లిఖిత పుస్తక భాండాగారానికి క్యూరేటర్గా కూడా పనిచేశారు. ఇతను మన తెలుగు భాష ఔన్నత్యానికి, అంటే తెలుగు భాష సాహిత్య పునరుద్ధరణకు చేసిన కృషిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇతని జన్మదినమైన నవంబర్ 10వ తారీఖు, ఇతను 1798 నవంబర్ 10ని జన్మించారు. అలాగే 1884 డిసెంబర్ 12న పరమపదించారు. అయితే ఇతని జన్మదినాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి ఇటీవల రాష్ట్ర ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ గారు ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ గురించి మనం రీకాల్ చేసుకున్నాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.